సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు అమరావతికి సంబంధించి ఇప్పుడు రాజధానికి ఒక గుర్తింపు రావటం, దానికి హోదా రావటం కోసం ఇప్పుడు ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం, పార్లమెంట్లో దానికి గుర్తింపు ఇవ్వటం, ఓ రాజధాని హోదా కల్పించడం అనే దాని మీద కసరత్తు జరుగుతుంది. తాజాగా అమిత్ షాని కూడా ఈసారి పార్లమెంట్ సమావేశాలు అయినా సరే దానికి సంబంధించిన గుర్తింపు ఇమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడిగారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమో సడన్గా ఇప్పుడు రాజధానికి సంబంధించిన కొన్ని మౌలికమైన సమస్యల్ని లేవనెత్తారు. అది రివర్ బేసిన్లో కడుతున్నారు, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు, ఇట్లా 1,00,00,000 కోట్లు 2,00,00,000 కోట్లు అనవసరం ఖర్చు పెడుతున్నారు అనేది మాట్లాడారు. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ సిపిఎం సెక్రటేరియట్ మెంబర్ సిహెచ్ బాబురావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశంపై వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అదే నమస్తే. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇప్పుడు అమరావతికి ఒక పక్క రాజధాని హోదా తేగలుగుతామా లేదా అని ఒక పక్కన చంద్రబాబు నాయుడు టెన్షన్ పడుతున్నారు. పోయినసారి లోక్సభలో కూడా రకరకాలుగా 2014 2024 వాళ్ళు కొర్రీలు వేయటం, దాంతో అసలు రాజధాని హోదా వస్తుందా లేదా అనేది ఒక సందిగ్ధం ఏర్పడింది. దీనికి సంబంధించి మళ్ళీ తాజాగా నిన్న అమిత్ షాని కలిసి, ఆయన హోంమంత్రి అమిత్ షాని కలిసి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసే సమయంలో సడన్గా ఈయన కొత్త రాగం, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కొత్త రాగం అందుకున్నారు. ఈ రివర్ బేసిన్లో కట్టడం ఏంటని. ఏంటి అసలు ఆయన ఎందుకని ఇట్లా, అంటే ఇది రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికా లేదంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందనే సంగతి ఆయనకు తెలియదా? అదే వారికి లాభమా లేకపోతే రాజకీయంగా ప్రత్యర్థులు దెబ్బతీయాలా, వాళ్ళ ఆలోచనలు ఏదైనా కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వాళ్ళ పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు, గతంలో ఉన్నటువంటి లోటుపాట్లని, తప్పులు చేసిన వాటిని సరిదిద్దుకుంటారని ఇప్పటికైనా ఎవరిని ఆశిస్తే వాళ్ళకు కూడా ఇది మరోసారి నిరాశ. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏంటి? రాజధాని రాజ్యాంగంలో లేదా? రాజధాని ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని ఉంటుందా? ఇది ఎక్కడైనా ఉందా? ఇంత గందరగోళమైనటువంటి వైఖరి తీసి రాష్ట్ర ప్రజలను గందరగోళం చేయడం తప్ప. గతంలో 3 రాజధానులు అన్నారు. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు కంటే నేను ఇంకా మెరుగైన రాజధాని చేస్తా అన్నారు. 2014 అసెంబ్లీలో జరిగినప్పుడు ఏం చెప్పారు? 30,000 40,000 ఎకరాలు తీసుకోవటం అవసరమే అని అప్పుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడే మాట్లాడుతున్నారు అసలు రాజ్యాంగంలోనే లేదంటున్నారు. అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాపం జగన్మోహన్ రెడ్డిది, బీజేపీది అని అందరూ చెప్తా ఉంటే మళ్ళీ అదే పాపం చేస్తా ఉన్నారు. మరి అటువంటి అనాలోచిత వ్యాఖ్యలు ఎందుకు చేసినా ఇది ఏమాత్రం కూడా వారి తప్పులు సరిదిద్దుకోపోగా దాన్ని అదే వైఖరిని మళ్ళింత గందరగోళాన్ని రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ప్రభుత్వం చేసే తప్పులు విమర్శించడం, దాని మీద పోరాటం చేయటం, దాంట్లో ఉన్న అవినీతిని ఎండగట్టడం, దాంట్లో రైతులకు అన్యాయం గురించి చెప్పడం, ప్రతిపక్ష పార్టీగా చెప్పిన అంశాలు ఎవరైనా దాన్ని కాదన్నారు. అసలు మౌలికంగానే రాజధానికి ఎసరు పెట్టి రాజధాని అవసరం లేదనే మాటలు మాట్లాడితే ఇంకా అది ఎవరిని ఏ రకమైనటువంటిది కూడా అది ఎవరు కూడా సమంజసమైన ఆలోచనలు. కొత్త పాయింట్ రైట్ చేశారండి. ఇప్పుడు రివర్ బేసిన్ అంటూ ఒక మాట మాట్లాడాడు ఆయన. రివర్ బేసిన్లో రాజధాని నిర్మిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాంతంలో ఒక భవనం కూడా నిర్మించేందుకు వీలు లేదని చెప్పాడు. అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కూడా కోరాడు. అంటే ఏంటి అసలు ఈ కొత్త అంశం ఏంటి? రివర్ బేసిన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ రివర్ బేసిన్లో నిర్మించడం ఏంటి? దానికి సంబంధించి ఏమన్నా చెప్తారు వివరం మీరు? ఇప్పుడు రాజధాని మీద ప్రారంభం కాకముందే అమరావతిలో రాజధాని మీద శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు చేశారు. అలాగే రకరకాల పార్టీలు, రకరకాల మేధావులు, నిపుణులు రాజధాని స్థలం ఎక్కడ ఉండాలి మీద అభిప్రాయాలు చెప్పారు. ఎంత ఉండాలి అనే దాని మీద కూడా రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఆ రోజున ఈ జరీబు భూములు లాంటి వాటిలో అవసరం లేదని చాలా మంది మేధావులు, నిపుణులు కూడా చెప్పారు. దాంట్లోనే కొంతమంది అసలు ముందు అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా ఇటువంటి ఆఫీసులు ఫస్ట్ కట్టుకుంటే 1,500 2,000 3,000 ఎకరాల్లోనూ తర్వాత డెవలప్మెంట్ గురించి ఆలోచించని చాలా సూచనలు చేశారు. అవన్నీ చర్చలు అయిపోయినాయి. చర్చలు అయిన తర్వాత ఫైనల్ గా అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. అప్పుడు అధికార తెలుగుదేశం, బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అందరూ అంగీకరించారు. అసెంబ్లీలో వేరే పక్షాలు లేరు.
ఇప్పుడు 11 తర్వాత ఇంకా ఇప్పుడు రాజధాని స్థలానికి సంబంధించిన వివాదం లేవనెత్తుకోవటం ఏమిటి ప్రయోజనం? అదండి. ఇది ఆ సందర్భంలో లేవనెత్తాల్సిన సందర్భంలో వైసీపీ ఎట్లాగో లేవనెత్తల. ఇప్పుడు మాట్లాడుతూ ఉంది ఈ స్థలం సరైందా కాదనేది. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన తప్పు ఒప్పు జరిగిపోయింది. అనేక అభిప్రాయాలు ఉన్నాయి, మా అభిప్రాయాలు మాకు ఉన్నాయి. కానీ ఒక ఫైనల్గా అసెంబ్లీ రాజధాని ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఆ రాజధాని స్థలం విషయం ఇవాళ మాట్లాడటం ఏమాత్రం కూడా ఉపయోగం కాదు. మరి వారు ఏ ఉద్దేశంతో వైసీపీ పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారో సామాన్యులకి ఎవరికి అందుబాటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా తప్పులు ఉన్నాయి, రాజధాని మోడల్ ఉంది, దాని మీద ఏదైనా మాట్లాడచ్చు, తప్పులు నిర్దిష్టంగా ఎత్తి చూపించవచ్చు, అది అవసరం కూడా. కానీ దీన్ని ఆమోదించిన ఈ వైసీపీ పార్టీకి ఇవాళ రాజధాని స్థలం గురించి మాట్లాడే అర్హత ఎక్కడ వస్తుంది? ఆ రోజు ఆమోదించి అంటే అసలు ఆ పాయింట్కి వ్యాలిడిటీ ఉందండి. సుప్రీంకోర్టుని ఆయన విజ్ఞప్తి చేశాడు కదా అప్పుడు, ఆ రివర్ బేసిన్ అనే పాయింట్కి అసలు వ్యాలిడిటీ ఉందంటారు అసలు మామూలుగా? రివర్ ఫ్రంట్ లో ఉండకూడనటువంటి కరకట్ట లోపల ఉండేటువంటి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. రాజధాని నిర్మాణం మొత్తం కృష్ణా బేసిన్లోనే జరుగుతుంది అనేటువంటి దానికి విలువ లేదు. అయితే రాజధానికి ఒక విలువైనటువంటి పంటలు పండే భూమి ఉపయోగించాలా లేదన్నది చర్చలు జరిగినాయి ఆ రోజే. అలా కాకుండా ఇంకెదురుగా అనేక పరిస్థితులు చూడొచ్చని రకరకాల డిస్కషన్ జరిగింది. కానీ ఆ రోజు కూడా వైసీపీ ఎక్కడ ఇదంతా కృష్ణా బేసిన్ అనే మాట అప్పుడు కూడా మాట్లాడాల. కాబట్టి అప్పుడు వాడు మాట్లాడిన మాటలు ఇంకా చాలా మంది మేధావులు చాలా విషయాలు ఆ ప్లేస్ సూటబుల్ కాదా అని మీద అభిప్రాయాలు చెప్పారు. అనేక అంశాలు వీళ్ళు ఎవరెత్తారు, కేసులోనే అనేక అంశాలు ఎవరెత్తారు. ఆ రోజు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఈ అంశాలు ఎవరెత్తారు. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు పక్కన వాళ్ళు రాజధానికి హోదా తీసుకురావడానికి, గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ రకంగా మాట్లాడడంలో అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా దెబ్బ కొట్టాలనా? అంటే అది ఇప్పుడు లేదా రాజధాని విషయంలో ఒక మీమాంసను అట్లా కంటిన్యూ చేయాలని ఆయన ఉద్దేశం. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ రాజధాని మారుతుంది అనే ఒక భయం అందరికీ ఉంది. ఆ భయాన్ని అట్లాగే మెయింటైన్ చేయాలని ఆయన ఉద్దేశం. ఆయన సంకేతం అది ఇవ్వదలుచుకునే ఉద్దేశం అయి ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఇందులో వైసీపీ అసలు రాజధాని రాష్ట్రానికి లేకుండా చేసేటువంటి ధోరణితో వ్యవహరించడం ప్రజలెవరూ హర్షించరు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాటలు మారుస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని విషయంలో అదే మాటలు మారుస్తున్నారు. ఏ రోజు కూడా రెండవ దశ రాజధాని ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం అనే మాట మొన్న 2024 ఎన్నికల ముందు కూడా చెప్పలే. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆయన ధిక్కరించాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏ మాట చెప్పండి, వాళ్ళ రెండో దశనే ఎన్నికలు అయిన తర్వాత 2-3 దశలు మాట్లాడారు, వీళ్ళు మాట తప్పారు. అలాగే రాజధాని శ్మశానమైన వైసీపీ వాళ్ళు మాట్లాడారు. రాజధాని 55,000 ఎకరాలతో అయితే అది మున్సిపాలిటీగా పరిమితం అయిపోతుందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దీన్ని కూడా అవమానం చేశారు. వీళ్ళిద్దరూ ఒక రకం చెప్పాలంటే ఆయన ఒక ధోరణితో, టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక ధోరణితో ఉన్నారు. ఇద్దరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. వీటన్నిటిపైన ఉన్నటువంటి కేంద్రం బీజేపీ అప్పుడు ఇప్పుడు తెర వెనకాల నాటకం ఆడుతుంది. అమరావతికి సపోర్ట్ అంటారు, డబ్బులు ఇవ్వరు. లేదు వైసీపీ 3 రాజధానులను మాట్లాడితే కోర్టులో ఇదే మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని అఫిడవిట్ దాఖలు చేస్తారు. అంటే ఈ రకంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ బీజేపీ డబ్బులు ఇవ్వకుండా రాజధాని అమరావతికి అడ్డం పడేటువంటి పనులు బీజేపీ చేస్తారు. అందుకని ఈ 3 పార్టీలు కూడా ఇందులో వారి లోపాలు ఉన్నాయి. 11 ఏళ్లలో ఈ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వకుండా, ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఉన్నటువంటి అంశాలు అమలు చేయకుండా, దీన్ని 14-19 కాలంలో డెవలప్ చేయకుండా, ఈ 18 నెలల్లో కూడా డెవలప్ చేయాల్సినందుగా చేయకుండా, ఇప్పుడు కూడా టీడీపీ అప్పుడు ఇప్పుడు అభివృద్ధి విషయంలో లోపం చేసింది. బీజేపీ కేంద్రం విభజన చట్ట ప్రకారం నిధులు ఇవ్వాల్సి ఉంటే 1,500 కోట్లు ఇచ్చి చేతులు నిలుపుకుని ఇప్పుడు అప్పుల ఊపిలోకి అమరావతిని దించింది బీజేపీ. దాన్ని అంగీకరించింది టీడీపీ.
కనీసం మా రాజధాని నిధులు ఇవ్వండి అని అడగకుండా ప్రేక్షక పాత్ర వహించి నిర్వీర్యం చేస్తుంది వైసీపీ. మొత్తం మీద వీళ్ళందరి వైఖరి వల్ల ఏమవుతుంది, రాష్ట్రం నష్టపోతా ఉంది, అమరావతిలో ఉన్న రైతులు, కూలీలు, పేదలు నష్టపోతున్నారు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రెండో విడత పూలింగ్ సందర్భంగా కూడా రైతుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చినట్టుందండి. గ్రామ సభలో పెట్టాలి, అవునండి, పెట్టకుండా చేస్తున్నారు, 5 లక్షలు ఇమ్మని ఇట్లాంటివి అడిగినట్టున్నారు. అవును. ముందు అంత స్మూత్ ఇందులో గా వ్యతిరేక రైతులకి పూర్తిగా లేదు. 2014-19లో ఉన్నటువంటి వాతావరణం ఇవాళ లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక ఆయుధం ఇచ్చారు. ఇప్పుడు రైతుల్లోనూ, కూలీల్లోనూ, పేదల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్న టైంలో చూసారా మళ్ళీ మాట్లాడుతున్నారు అమరావతికి ఉందని. ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి రైతులు, కూలీలను కూడా మళ్ళీ ఏకం చేసి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఆయుధాలు ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాత్రం ఆ రెండు పార్టీలు వ్యవహార సరళ అలా ఉన్నాయి. అలాగే వాళ్ళ రెండో దశ ల్యాండ్ పూలింగ్, భూములు ఇచ్చే రైతుల్లో భిన్నాభిప్రాయాలే కాదు, అసలు అక్కడ చర్చ ఏమిటంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంటున్న ఏరియాల్లో, గ్రామాల్లో ఉన్న పేదలేంటి, కూలీలేంటి, కౌలు రైతులేంటి, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలా. భూములు ఇచ్చేదానికి అంగీకరిస్తున్నారా లేదని ఒక పాయింటే కాదు, దాంట్లో ఉన్న జనం ఉన్నారు, వాళ్ళ బతుకులేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దీని మీద చర్చ జరగట్లా. అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండో దశ, మూడో దశ కాదు, మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు, బయట వాళ్ళు లేకపోతున్నారు. మాది డెవలప్ కాకుండా రెండో దశ తీసుకోవడం మమ్మల్ని గాలికి వదిలేయటమే అని వీళ్ళు. అలాగే అసలు మొదటి దశ, రెండో దశ అమరావతి కాదు, రాష్ట్రంలో జనం అందరూ దీంట్లో స్టేక్ హోల్డర్స్. రేపు నిధులు కావాలి, నిధులు లేనప్పుడు దీన్ని డెవలప్ చేయడం కోసం ఏమవుతుంది, రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టి ఇక్కడ రేపు చేయాలి. కాబట్టి స్టేక్ హోల్డర్స్ అంటే భూములు ఇవ్వటానికి సిద్ధపడేవాళ్ళే కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ అయితే అది వేరే. భూ సమీకరణ అంటే ఇచ్చే రైతులే కాదు, నష్టపోయే పేదలు. దాంతో పాటుగా ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టాలంటే రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ నుంచి పెట్టాలంటే దీంట్లో ప్రజలందరూ స్టేక్ హోల్డర్సే. కాబట్టి స్టేట్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా భూములు ఇస్తున్నారా లేదా అనేటువంటి చర్చే కాదు, ఇచ్చేవాళ్ళలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు లేవనెత్తిన అంశాలు కూడా జెన్యూన్. 3 ఏళ్లలో ఇవ్వకపోతే 5 లక్షల రూపాయలు మాకు సంవత్సరానికి నష్టపరిహారం ఇస్తారా అని అడిగితే ఎమ్మెల్యే గారు ఏమన్నాడు, టీడీపీ ఎమ్మెల్యే గారు, మీరు కోర్టుకు వెళ్ళండి. దాన్ని కూడా అడిగారు, కోర్టుకు వెళ్తే ఏమొస్తుంది మాకు, చట్టంలో ఎందుకు పెట్టలేదు. రెండోది కూలీలకు 5,000 కాదు 10,000 మన వాళ్ళే అడిగారు. అలాగే ల్యాండ్ పూలింగ్ హామీలు, కౌలు పెంచమన్నారు. అలాగే ఇచ్చే ప్యాకేజీ ప్లాట్లు సైజు 1000 గజాలు 1200 కాదు 1400 కావాలన్నారు. ఇవన్నీ ఫైనల్ లేకుండానే పూలింగ్ స్టార్ట్ చేశారు. మరి ఇంకా అసలే ప్రభుత్వం ఎవరిని సంప్రదించింది, మేము బలవంతంగా చేయమంటారు, అనివార్యంగా భూములు ఇచ్చేట్టుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. అట్లాగే ముక్కలుగా ఎక్కడైతే వ్యతిరేకత తక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ముందు ప్రారంభించడం, వ్యతిరేకత ఎక్కువ ఉండే వాటిని చివరిలో. అంతకుముందు ఒకే ల్యాండ్ పూలింగ్, ఇప్పుడు గ్రామాలు. మళ్ళీ రెండో దశ అయిన తర్వాత మళ్ళీ మూడో దశ, నాలుగో దశ. రెండో దశలు ఈ ల్యాండ్ పూలింగ్ దేనికోసం చేస్తారో జీవోలో, అది విమానాశ్రయమా, స్పోర్ట్స్ సిటీనా, ఏది లేదు. మంత్రి గారు ఏమంటారు, ఈ 1600 ఎకరాలు తీసుకున్నది స్పోర్ట్స్ సిటీ కోసం, అంటే మళ్ళీ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలు కావాలంటే మళ్ళీ 25,000 ఎకరాలు తీసుకోవాలి. మళ్ళీ అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం అన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు మళ్ళీ 3 రాజధానులు అంటాడో, అమరావతి నుంచి రాజధాని నుంచి మారుస్తాడో అనే ఒక భయాందోళన ఉంది. ఇప్పుడు ఒక పక్కన రైతులకు ఇప్పుడు ఈ రెండోసారి ఈ ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్స్ ఇచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తోటి వాళ్ళు మళ్ళీ వెనకపోయే ప్రమాదం ఉందా అంటే వాళ్ళలో కూడా భయం పెరుగుతుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు కదా. అవునండి, భయం పెరుగుతుంది. ఇదంతా ఉంటాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి మేలు చేయాలని అనుకుంటే మొదటి దశ ల్యాండ్ పూలింగ్ లో న్యాయం చేయకుండా రెండో దశ మీద విధానపరంగా వ్యతిరేకించవచ్చు.
కానీ ఆ మాటలు మాట్లాడకుండా, నిజంగా రైతులకు న్యాయం చేసే మాటలు మాట్లాడుకోకుండా, మొదటి దశలో ఇచ్చిన రైతులకు కూడా నష్టం అయ్యేటువంటి, లేదా రాజధానికే కాదు రాష్ట్రానికే నష్టపోయేటువంటి వైఖరిని తీసుకుంటున్నారు. అదే విధానపరంగా నిజంగా రైతులకు అండగా నిలవాలంటే మీరు ఏం చేశారు? పోయిన 19 నుంచి 24 వరకు మొదటి దశ రైతులకి కూలింగ్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన తక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు నష్టమే చేశారు. అదే ఇప్పుడు కూడా పోనీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, కష్టపడుతున్నారంటే వాళ్ళకి ప్రయోజనకరమైన వైఖరిని తీసుకున్నారా? పోనీ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ అమరావతి కాకుండా ఏది ఉపయోగపడదు. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు నన్ను వెళ్ళి అమిత్ షా గారిని మాకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం చేయండి అంటే, 11 ఏళ్ల తర్వాత బీజేపీ ఇవాళకి చట్టం చేయకుండా ఎందుకుంది? అదే అప్పుడు మీరు 2014-19లో బీజేపీ టీడీపీ కలిసే ఉన్నారు. ఇప్పుడు వచ్చి 18 నెలలు అయింది మళ్ళీ మీరు డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్ అని. మరి ఇవాళకి చట్టం లేకుండా మీరెళ్ళి అడగటం, మీరెళ్ళేదో అడిగినట్టు ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? సమాధానం బీజేపీ చెప్పాలి, బీజేపీతో ఛాన్స్ లేని టీడీపీ జనసేన కూడా సమాధానం చెప్పాలి. అంటే బీజేపీ ఈ విషయాన్ని పెండింగ్ లో పెట్టడం వెనక ఏమన్నా రాజకీయం ఉందంటారా? ఖచ్చితంగా వాళ్ళకి అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం బీజేపీకి కేంద్రానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అనేది గత 11 ఏళ్ల అనుభవంలో తెలుస్తోంది. ఇప్పుడు కూడా మళ్ళీ దానికి ఒక చట్టబద్ధత కల్పించేస్తే, చట్టబద్ధత కల్పించినప్పుడు ఆ చట్టబద్ధతతో పాటుగా విభజన చట్టంలో ఉన్న రాజధాని నిర్మాణ బాధ్యత, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాందే. అదే చట్టంలో అది కూడా ఉంది. కాబట్టి ఈ చట్టబద్ధతతో పాటు అది కూడా ముందుకు వస్తుంది. అలాగే బీజేపీ ఇటు టీడీపీతోనూ ఇటు వైసీపీతోనూ అదే ఇద్దరితోనూ తెర వెనకాల నాటకం ఆడుతుంది, ప్రత్యక్ష నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి మరి వైసీపీని సంతృప్తిపరచడం కోసం ఇవ్వకుండా ఉంటున్నారా? ఏది జరిగినా బీజేపీ వైఖరి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి తీవ్ర నష్టం నిన్న జరుగుతుంది. జగన్ స్టేట్మెంట్ వెనక అప్పుడు బీజేపీ రాజకీయం ఏమన్నా ఉందంటారా? తెర వెనుక రాజకీయం ఏమన్నా? బీజేపీ ఏ రాజకీయమైనా చేయగలదు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది, ఒక వైపున జనసేనని, ఇంకో వైపున టీడీపీని, ఇంకో వైపున వైసీపీని, ఈ ముగ్గురిని ఆడిస్తున్నది, ముగ్గురిని గుప్పెట్లో పెట్టుకుంది. బీజేపీ తన ఎజెండాకు అనుగుణంగా ముగ్గురిని ఆడిస్తుంది. కాబట్టి ఆశ్చర్యం ఏమీ లేదు. వైసీపీ వెనక జగన్మోహన్ రెడ్డి మాటల్లో కూడా పాత్ర ఉంది. ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే జనసేన ఆడిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రోజు పొగడ్తల వర్షం కురిపించి 2029 కాదు మళ్ళీ అన్ని ఎన్నికల్లోనూ మోడీ గారే గెలుస్తారని ఈ మధ్య కాలంలో అయోధ్య రామాలయానికి కూడా వెళ్ళి, అలాగే ఆర్ఎస్ఎస్ వాడు తిరుపతిలో పెట్టిన మీటింగ్ కూడా వెళ్ళి, నేను మీకు ప్రభుత్వ పరంగాను ఆర్థిక విధానాల్లో మీ వైఖరే కాదు, మతపరమైన అంశాల్లో కూడా, సెంటిమెంట్లో కూడా మీ ఆర్ఎస్ఎస్ వైఖరికి దగ్గరగానే ఉన్నానని రుజువు చేసుకోవడానికి ఇంత తాపత్రయం పడుతున్నారు. అదే మీ అందుకని అన్ని విషయాల్లో ఫిలాసఫీకి దాసాను దాసుడని ఆయన పదే అంతే ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుంది. అలా చేస్తున్నారా? అంత ముందు అంటే ప్రభుత్వంలో నా మద్దతు ఉంటుంది, లేదు కార్పొరేట్లకి నా మద్దతు ఉంటుంది అని చెప్పడం వేరే. అదే ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు టీడీపీ ఒక సెక్యులర్ పార్టీగా మతోన్మాదం సంబంధించిన విషయాల్లో ఇంత ఓపెన్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ వ్యవహరించాల. ఇప్పుడు దాంట్లో కూడా ఉంటుంది. కాబట్టి అటు టీడీపీ, ఇటు వైసీపీ, జనసేన ముగ్గురు వాళ్ళ పాత్రలు బీజేపీ ఇచ్చిన పాత్ర ప్రకారం ఆడుతున్నారు, నటిస్తున్నారు. అంటే రాజధానిలో కూడా అదే పాత్ర ఇటీవల చెన్నుపాటి విద్య వాళ్ళ కొడుకు వజీర్ ఆయన ఫేస్బుక్ లో ఒక పోస్టింగ్ చేశారండి. నేను అయోధ్యకు పోయి సెక్యులరిజానికి సంబంధించి మాట్లాడటాన్ని వాళ్ళంతా కంగారు పడుతున్నారు. ఏమో తెలుగుదేశానికి అంత మద్దతు ఇచ్చేవాళ్ళు, అదే సామాజిక వర్గానికి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఈయన దీనికి కంగారు పడుతున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటున్నారు? టీడీపీ పార్టీ వెనకాల ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు కేంద్రాన్ని, బీజేపీని, మోడీ వైఖరిని అన్ని విషయాల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అది రాష్ట్రానికి అన్యాయం జరిగే విషయంలోనూ లేదు, చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు జైల్లో పెట్టడంలో కూడా పాత్ర ఉందని వాళ్ళందరూ పూర్తిగా నమ్ముతున్నారు. ఇవాళకి కూడా బీజేపీ ఎజెండా వాళ్ళకి ఎవరికి నచ్చట్లా. కానీ ప్రజల మీద కంటే ఇవాళ కేంద్రం యొక్క
అండ, మోడీ అండ ఉండాలి, నన్ను నమ్మట్లేదు. కాబట్టి నమ్మకం కలిగించాలంటేనే చంద్రబాబు నాయుడు గారే కాదు, అంతకు మించిన లోకేష్ గారు ఇంకా ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో కూడా మీటింగ్లు అవుతున్నారు. వాళ్ళు రావటం, వీళ్ళు కలవటం, మాట్లాడటం, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంలో. అలాగే వాజ్పేయి గారు ఆ, ఆయన విగ్రహాల ఆవిష్కరణ యాత్ర పెడితే, బీజేపీ యాత్ర అయితే బీజేపీనే కాదు టీడీపీ జనసేన కూడా ఆ యాత్రలో భాగస్వాములని, ఆ విగ్రహావిష్కరణ వీటన్నిటిలో కూడా టీడీపీ జనసేన కూడా పార్టీల పరంగా కూడా దాంట్లో పిలుపులు పాల్గొన్నారు. అదే. అమరావతిలో ఏ విగ్రహం కంటే కూడా తొలి విగ్రహం ప్రభుత్వం వాజ్పేయి గారిది ఏర్పాటు చేసి, అంటే వాళ్ళ ఆ రకమైనటువంటి ఒక ఎలియన్స్ లో ఉండి, అంతకుముందు ఏం చెప్పేవాళ్ళు, ఎన్డీఏలో బీజేపీతో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, నిధులు వస్తున్నాయని చెప్పేవాళ్ళు. అదే. ఇప్పుడు రాష్ట్రానికి నిధులు రావటం కాదు, కేంద్రానికి దాసోహం అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలను కూడా వ్యతిరేకించాల్సిన వాళ్ళు దానికి కూడా సాఫ్ట్గా ఉండడం ఇది ప్రమాదకరమైన విషయం. వాళ్ళ వెనకున్న జనం ఎవరు హర్షించట్లేదు. మీరు ఇందాక చెప్పిన కొంతమంది కామెంట్స్ డైరెక్ట్ గా చేస్తున్నారు, కొంతమంది ఇంత దాసోహం అనాల్సిన అవసరం లేదు. గతంలో ఎప్పుడు టీడీపీ బీజేపీతో కలిసిన్నా మా స్వతంత్రతను నిలుపుకుంటూ బీజేపీ తప్పుడు విధానాలు ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు విధానపరంగాను అన్ని విషయాల్లో దాసోహం అన్నారు. ఇది టీడీపీ పార్టీకి కూడా ఆత్మహత్యా సదృశ్యం అనేటువంటి ఆలోచనతో వాళ్ళ పార్టీ లోపల ఉన్న కార్యకర్తలు, అలాగే పెద్ద స్థాయి మిగతా నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే రకమైన అభిప్రాయాలు బహిరంగ పట్టలేదు, అంతర్గతంగా అయితే వాళ్ళు అదే రకమైన అభిప్రాయాలతో ఉన్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. నిన్న చేసిన స్టేట్మెంట్ వలన ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ వస్తుందా? దాంతోపాటు ఏంటంటే అసలు అమరావతి భవిష్యత్తు ఏంటి? ఈ ఫైనల్గా ఈ రెండు విషయాల మీద మీరు చెప్పండి, మనం కంక్లూడ్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ వస్తుందా రాదా అనుకుంటే మైలేజ్ వచ్చే ప్రశ్న లేదు. ఆఖరికి వైసీపీ నాయకులే తల్ల పట్టుకుంటున్నారు. నిన్నటి దాకా ఏదో పాతది 3 రాజధానులు అన్నం అయిపోయింది, అదే. మళ్ళీ మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము వస్తే మళ్ళీ అమరావతి నుండే పాలన ఉంటుందని చెప్పారు. బొత్స గారు మా 3 రాజధానుల విధానాన్ని సమీక్షించుకుంటామని చెప్పి ఆ వ్యతిరేకత నుంచి, నష్టం నుంచి బయటపడాలని చూస్తామంటే మళ్ళీ ఈయన వేశారు అని వైసీపీ నాయకులే తలబట్టుకుని ఏమిటి ఈ రకమైన వైఖరి అని ఒక ఆలోచనతో ఉన్నారు. అదే. రెండోది, అందుకని వైసీపీ పార్టీకి లాభం జరిగేది కాదు. వైసీపీకి లాభం సంగతే కాదు, టీడీపీకి వీడు బలహీనతలో ఉండి అమరావతి విషయంలో, రాజధాని విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లోపాలని సాధారణ రైతులు వీళ్ళు కూడా ఆలోచిస్తున్న సమయంలో మళ్ళీ వాళ్ళకు ఒక ఆయుధం ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. అన్నిటికీ మించి రాష్ట్రానికి ఇది నష్టం, అదే. నీకు అమరావతికే కాదు. అమరావతి భవిష్యత్తు ఏంటనేది ఒక మాటలో చెప్పండి. అమరావతి భవిష్యత్తుకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, టీడీపీ కేంద్రం యొక్క పాత్ర వలన కూడా అభివృద్ధి చెందాల్సిన వేగంగా అభివృద్ధి చెందట్లేదు. అమరావతిలో వచ్చేటువంటి ఫలాలు కార్పొరేట్లకు బాగా దక్కుతున్నాయి. అభివృద్ధి జరిగిన మేరకు కూడా అక్కడ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ దక్కట్లా, నాయకులకి కార్పొరేట్లకి దక్కుతుంది. అందుకని భవిష్యత్తులో ఇది ఒక గందరగోళ పరిస్థితుల్లోకి మళ్ళీ తలెత్తారు. గందరగోళంలో వీళ్ళు నష్టపోరు, జనం నష్టపోతారు, రైతులు నష్టపోతారు, కూలీలు నష్టపోతారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా బాగుంటుంది. ఈ గందరగోళాన్ని వాడుకొని కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అప్పుడు తప్పుకున్నారు, ఇప్పుడు తప్పుకుంటారు. ఇందులో వీళ్ళు బెనిఫిట్ అవుతారు, రాష్ట్రము, ప్రజలు, రైతులు, అమరావతి ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. గందరగోళం అయితే పెరగడానికి ఆస్కారం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి బాబురావు గారు, నమస్తే.